అసలు ఈ సమాజంలో కొందరు స్త్రీలు ఎంత నీచమైన పనులు చేస్తున్నారో చూస్తూనే ఉన్నాం. పెళ్ళై భర్త పిల్లలున్నా కూడా బాగా దిగజారిపోతున్నారు. అసలు వారికి వయసు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందో తెలియదు, కానీ చివరికి కొన్ని జీవితాల్ని నాశనం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ఆడవాళ్లు వివాహిత సంబంధాలు పెట్టుకుంటూ ఇతరుల కాపురాల్లో చిచ్చు పెడుతున్నారు. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పే ఈ సంఘటన గురించి వింటుంటే మాత్రం ఇదేం పాడుబుద్ధిరా బాబు అనిపిస్తుంది. అసలు ఆమె ఒక మహిళనేనా? ఇలాంటి నీచపు పని చేయటానికి ఆమెకి ఆలోచన ఎలా వచ్చిందని అనిపిస్తుంది. ఇంతకీ ఆ మహిళ ఎవరు? ఆమె చేసిన ఆ పనేంటి? చివరికి ఏం జరిగిందనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మీ ఇంటి చుట్టుపక్కల ఉండే కొందరిని అలాగే వాళ్ళు ప్రవర్తనని గమనిస్తూ ఉండండి. లేదంటే ఎప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య వస్తుందో చెప్పలేం. తమిళనాడులో కడలూరు జిల్లా నైవేలిలో షణ్ముగం అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కంపెనీలో సీనియర్ వర్కర్గా పనిచేస్తున్నాడు. అలాగే షణ్ముగం ఎన్ఎల్సి గనిలో సొసైటీ లీడర్, కార్మిక లీడర్గా మంచి పేరు కూడా తెచ్చుకున్నాడు. వచ్చిన సంపాదనలో కొంతవరకు సహాయం కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఇతని భార్య పేరు వచ్చేసి షకీలా. వీరికి 2 కూతుర్లు, ఒక కొడుకు ఉన్నాడు. ఇక పెద్ద కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపగా చిన్న కూతురు అక్కడే ఒక ప్రైవేట్ కాలేజ్లో డిప్లొమా చదువుకుంటుంది. ఇక కొడుకు చిన్నవాడు కావడంతో అతడు స్కూల్లో చదువుతున్నాడు. అయితే అసలు కథ అనేది ఆ చిన్న కూతురు నుండే స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి చదువుకునే కాలేజ్లో తమిళవలన్ అనే కుర్రాడు ఐఐటి చదువుతున్నాడు. ఇక ఒకటే కాలేజ్ కావడంతో ఇద్దరి మధ్య పరిచయం అనేది పెరిగి ప్రేమికులుగా మారతారు. అలా ఇద్దరూ బాగా తిరుగుతూ ఉండేవారు. అయితే ఒకరోజు షకీలా తన కొడుకుని తీసుకుని బంధువుల ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంది అని వెళ్ళింది. ఇక షణ్ముగం తన పని మీద తాను వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో ఎవరూ లేకపోవడంతో షకీలా చిన్న కూతురు తన బాయ్ ఫ్రెండ్ అయిన తమిళవలన్ను ఇంటికి పిలిచింది. అయితే బంధువుల ఇంటికి వెళ్ళిన షకీలా ఫంక్షన్ ముగిసిన వెంటనే మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసింది. ఇక ఇంటి లోపల వైపు గడిపెట్టి ఉండడంతో షకీలా డోర్ కొట్టగా లోపలున్న ఆమె చిన్న కూతురు ఆమె బాయ్ ఫ్రెండ్ కంగారు పడ్డారు. పైగా అక్కడి నుండి వెళ్లడానికి మరో దారి లేకపోవడంతో వాళ్ళు తప్పనిసరిలో డోర్ తీశారు. దీంతో షకీలా వాళ్ళని చూసి షాక్ అయింది. అలాగే బాగా కోపంతో వారిపై అరుస్తూ ఉంది. వెంటనే తమిళవలన్ ఆమెతో, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆమెనే పెళ్లి చేసుకుంటాను, కనీసం నా కట్నం కూడా వద్దు అని, నేనొక్క కొడుకును మాత్రమే అని అంటాడు. ఇక అతని మాటలు విన్న తర్వాత షకీలా, నేను చెప్పినట్లు వింటే మీ పెళ్లి గురించి ఆలోచిస్తాను, నా భర్తకి ఈ విషయం తెలిస్తే ఆయన అస్సలు ఊరుకోడు, చంపేస్తాడని అతన్ని అక్కడి నుండి పంపిస్తుంది. ఆ తర్వాత తమిళవలన్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంటికి ఎవరు లేని సమయంలో వస్తూ ఉండేవాడు. అలా వస్తున్న సమయంలో అప్పుడు షకీలా తమిళవలన్కి ఎరవేసి అతడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అంటే కూతురు బాయ్ ఫ్రెండ్ ను తన వైపుకి మలుపుకుంది షకీలా. తనతో గడిపితే మీ పెళ్లికి సహాయం చేస్తానని అనడంతో అతడు కూడా ఆమె ఏది చెప్తే అది వినడం మొదలుపెట్టాడు. అయితే షకీలాకి తన భర్త మీద బాగా అనుమానం ఉండేది. అంటే ఆయన మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని ఆమె బాగా అనుమానం పడుతుంది. అంతేకాకుండా జీతం డబ్బులలో కొంత డబ్బు ఆమెకి ఇస్తున్నాడు అని చాలాసార్లు తన భర్తతో గొడవ కూడా పెట్టుకుంది. కానీ షణ్ముగం మాత్రం, నేను అలాంటి పని చేయాల్సిన అవసరం ఏముంది, లేనిపోని అనుమానాలు పెట్టుకోవద్దు, నేను ఇతరులకి డబ్బు సహాయం చేస్తూ ఉంటాను తప్ప అలాంటి అక్రమ సంబంధాలు నాకు లేవు అని ప్రతిసారి చెప్పుకొచ్చేవాడు. అయితే షణ్ముగం సెకండ్ హ్యాండ్లో ఒక ఓమ్ని కార్ కూడా కొని దాన్ని ఇతరులకి అద్దెకి ఇస్తూ మరోవైపు నుండి కూడా డబ్బులు సంపాదిస్తూ ఉండేవాడు. ఇలా వీరి జీవితం కొనసాగుతూ ఉండగా షకీలా ఒకరోజు రాత్రి తన చిన్న కూతురి బాయ్ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అయితే ఆ రోజు సాయంత్రమే తన చిన్న కూతురుని కొడుకుని తమ పుట్టింటికి పంపింది షకీలా. ఇక ఆ రోజు రాత్రి తన భర్త లేడని, ఆయన పని మీద బిజీగా ఉండి ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని వెంటనే ఆమెను తమిళవలన్ని ఇంటికి పిలిచింది. అతడు ఇంటికి వచ్చిన కాసేపటికి తన భర్త షణ్ముగం ఇంటికి రావడంతో అప్పుడు షకీలా తమిళవలన్ సహాయంతో తన భర్తని చంపేసింది. తర్వాత తమిళవలన్ని అక్కడి నుంచి పంపించేసి ఆ తర్వాత తమ ఇంటి బయట ఉన్న ఓమ్ని కారులో పడుకుంది. ఆ తర్వాత తెల్లవారుజామున 6 గంటలకి ఇంట్లోకి వెళ్ళిన షకీలా తన భర్త చనిపోయాడంటూ లబోదిబో అంటూ ఏడుస్తూ బాగా నటిస్తూ ఉంది. ఇక తన భర్తని ఎవరో చంపారంటూ గట్టిగా కేకలేస్తుంది. ఇక షకీలా అరుపులకి ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.
ఆ తర్వాత ఈ విషయం పోలీసులకి తెలపగా వెంటనే పోలీసులు అతని మృతదేహాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి పోస్టుమార్టం చేయించారు. ఇక పోలీసులు ఈ హత్య వెనుక అసలు కారణం ఏంటి అని విచారణలోకి దిగారు. దీంతో వెంటనే పోలీసులు మొదట షకీలాను విచారించారు. నీ భర్తని ఎవరో చంపుతూ ఉంటే ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావని అడిగారు. అప్పుడు షకీలా రాత్రి సమయంలో తనకి తన భర్తకి గొడవ జరిగిందని, తన భర్తకి మరొక యువతితో అక్రమ సంబంధం ఉండడంతో నన్ను పట్టించుకోపోయేసరికి వెంటనే బయట ఉన్న కారులో పడుకున్నాను. ఉదయం లేచి మళ్లీ ఇంట్లోకి వెళ్లి చూసేసరికి తన భర్త చనిపోయి ఉన్నాడని పోలీసులకు కథ మొత్తం అల్లుతుంది. అయితే షకీలా మాటలు పోలీసులు నమ్మకపోవడంతో ఆమెను మళ్లీ తిప్పి తమ స్టైల్లో అడిగారు. దీంతో షకీలా కంగారు పడుతూ పొంతల్లేని సమాధానం ఇచ్చింది. అయితే షణ్ముగం సోదరుడికి తన అన్న మరణంపై అనుమానం ఉండడంతో తమ వదన్ని మరోసారి విచారించాలని, ఆమెను అంత ఈజీగా నమ్మకూడదని పోలీసులకు చెప్పాడు. తన అన్న అందరికీ మంచి చేసేవాడు కానీ ఎవరికీ అన్యాయం చేయడు అని, ఒక మంచి మనిషిని ఈ లోకం నుండి దూరం చేసిందని అంటాడు. ఇక అంత్యక్రియల సమయంలో షకీలా తన మరిది కుటుంబం గొడవపడింది. నా భర్తను నేనెందుకు చంపుతాను, నన్ను కూడా జైల్లోకి పంపించి మా ఆస్తులు తీసుకుందామని అనుకున్నావా అంటూ వారితో బాగా గొడవ పెట్టుకుందే. ఇక గొడవ ఎక్కడ పెద్దగా అవుతుందో అని పోలీసులు ముందుగా అంత్యక్రియలను జరిపించారు. ఆ తర్వాత షకీలాను స్టేషన్కి పిలిచి మరోసారి తమ స్టైల్లో విచారించారు. అప్పుడు షకీలా తన చిన్న కూతురు ప్రేమ వ్యవహారం గురించి బయటపెట్టింది. తన భర్త మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని, మరో మహిళకి బాగా డబ్బులిస్తున్నాడని తెలిసి తన కూతురి బాయ్ ఫ్రెండ్తో తన కూతురు పెళ్లికి సహకరిస్తానని చెప్పి అతనితో కలిసి తన భర్తని చంపేశానని తెలిపింది. ఇక వెంటనే పోలీసులు తమిళవలన్ని అదుపులోకి తీసుకోగా అతడు కూడా నిజం ఒప్పుకుంటాడు. అయితే షణ్ముగం తమ్ముడు మాత్రం తన వదిన ఆ కారణంతో చంపలేదని, అసలు తన అన్నకి అలాంటి సంబంధాలే లేవని, కేవలం తన చిన్న కూతురు ప్రియుడితో ఆమెకి ఉన్న సంబంధమే కారణమని అంటాడు. ఆమె అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తన అన్నయ్య తమకి అడ్డుగా ఉన్నాడని చంపేసిందని అంటాడు. అయితే తమిళవలన్ మాత్రం తమ మధ్య అలాంటి సంబంధం లేదు అని, ఆమె తన కూతురుతో ఇచ్చి పెళ్లి చేస్తాను అంటేనే ఆమె చెప్పినట్లు ఈ విధంగా చేశానని అన్నాడు. కానీ అసలు నిజం మాత్రం బయటికి చెప్పలేదు. అయితే మరికొంతమంది షకీలా ఆ అబ్బాయి ఏకాంతంగా ఉన్నప్పుడు అది చూసి షణ్ముగం వారిని గట్టిగా నిలదీయడంతో దీంతో వీరు ఆయన్ని చంపారని అనుకున్నారు. ఏదేమైనా సరే వారిద్దరూ షణ్ముగంని చంపారని నిజం ఒప్పుకోవడంతో వారిని అరెస్ట్ చేసి లోపలేశారు పోలీసులు. ఇక నిజం తెలిసిన షకీలా చిన్న కూతురు తన ప్రియుడు తల్లి ఇలా చేశారా అని తట్టుకోలేకపోయింది. చూశారు కదా ఫ్రెండ్స్, అక్రమ సంబంధాల వల్ల చివరికి ఏం జరుగుతుందనేది. ఎక్కడైనా అది క్రైమ్తోనే ఎండ్ అవుతుంది. కాబట్టి అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. అది అప్పటి వరకు సుఖభోగాలని అందిస్తుందేమో కానీ చివరికి కంటికి కనిపించకుండా చేస్తుంది. మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.